హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. చాలా డేస్ తర్వాత కుకింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. చేయకపోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఈరోజు అయితే మంచి రెసిపీ అయితే నేను చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి, డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గోబీ రెసిపీ అయితే నేను చేస్తున్నాను. కాలీఫ్లవర్ అనొచ్చు, గోబీ అనొచ్చు. ముందుగా ఇవైతే మంచిగా కడిగి కట్ చేసి అయితే పెట్టుకోండి. చేతితో చిదుముకున్న వచ్చేస్తాయి. దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి మనం అయితే ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించేస్తున్నాను. దానిపైన ఇవైతే పెట్టేసి కొంచెం ఉడకనివ్వాలి. బాగా కాదు, ఒక 85% కుక్ అయితే సరిపోతుంది. ఆ లోపు ఇవి కుక్ అయ్యేంత లోపు మనకు టైం ఉంటుంది కదా. 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక టమాటా పెద్దదైతే సరిపోతుంది. మీరు మీ ఇష్టము, మీ కూర క్వాంటిటీని బట్టి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక 2 ఆనియన్స్, ఇవైతే సరిపోతాయి అనమాట. ఇవైతే మంచిగా కడిగి కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుందాము. ముందు వీడియోస్లో నేను నిన్న మొన్న వీడియోస్ ఎందుకు చేయలేదు అని అంటే కొన్ని ప్రాబ్లమ్స్, టెన్షన్స్ వల్ల నేను వీడియోస్ అయితే అస్సలు అప్లోడ్ చేయలేదు. కుకింగ్ చేస్తున్నాను కానీ అది వీడియో తీసి అప్లోడ్ చేయలేకపోయాను. ఈరోజు ఓకే అనిపించింది. ఇంకా ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంతవరకు నన్ను ఆదరించిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పటి నుంచి కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చి బాగున్నాయి అనిపిస్తే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేశాను కదా, ఒక 2 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి ఇలా కట్ చేసి అయితే పెట్టుకోండి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కానీ కొత్తగా కుకింగ్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా కరివేపాకు అయితే మంచిగా ప్రాపర్గా వేసుకోండి. కరివేపాకు స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఎక్కువ కరివేపాకు వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. కరివేపాకు వల్ల కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పెద్ద షెఫ్స్ కూడా ఇదే చెప్తుంటారు. ఎండిపోయినా కూడా వేసుకోవచ్చు. కరివేపాకు అంత మంచిది మన హెల్త్కి కూడా. ఒక పండు టమాటాను అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఆ లోపు మన గోబీ అయితే ఉడుకుతుంది. ఆ లోపు ఇవన్నీ మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనకు ఈజీగా ఉంటుంది అనమాట. పండు టమాటా ఒకటైతే నేను వేసుకుంటున్నాను, ఎక్కువైతే వేయట్లేదు, మీరు మీ ఇష్టము. ఇవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకు గోబీ ఎంతవరకు వచ్చిందో చూసుకుందాము. దీంట్లో నేను ఎక్స్పెషల్లీ మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో ఆఫ్ చేస్తే నేను లాస్ట్లో ఏం ఇంక్లూడ్ చేశాను అనేది అర్థం కాదు. ఏం లేదండి, మునక్కాయ కూడా నేను వేసాను అనమాట. ఇప్పుడైతే ఇవి ఉడికి కొంచెం కుక్ అయ్యే లోపు మనకు టైం ప్రాసెస్ పడుతుంది కదా. మళ్ళీ కొద్దిగా హెడేక్గా ఉంది. కొంచెం టీ అయితే వేడి చేసుకొని తాగేద్దామని అయితే టీ కూడా నేను వేడి చేసుకోవడానికి అయితే స్టవ్ వెలిగించాను. ఇంకా గోబీ అయితే కుక్ కావడానికి అయితే వచ్చేసినట్టే. మ్యాక్సిమము 85-95% కుక్ చేసుకుంటే సరిపోతుంది. అది ఉడికిందంటే మనకు ప్రాపర్గా కుకింగ్ ఫైనల్గా అయిపోయినట్టే, ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది. సాల్ట్ వేయడం వల్ల మనకు చప్పదనం ఉండదు అనమాట కుక్ చేసుకున్నప్పుడు. ఇవైతే ఉడికినాయి కాబట్టి మంట అయితే సిమ్లో పెట్టుకోండి, గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నేను కూడా తగ్గించాను. ఇంకా తగ్గించిన తర్వాత మీరు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. కాలుతుంది. ఇంకా ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత యాక్చువల్గా నేను మా పిల్లలకి చెప్పాను గోబీ కొంచెం రెడీ చేసి పెట్టానురా, ఇప్పుడు దసరా హాలిడేస్ కదా అని. ఒక్కరు కూడా పని అయినట్లేదు. ఇంకా పిల్లలతో అంతే. ఇంకా దసరా హాలిడేస్ అయిపోతే కానీ మనకి ఎప్పుడూ రిలాక్స్ ఉండదు. అసలు స్కూల్ ఉన్నా రిలాక్స్ ఉండదు, స్కూల్ లేకపోయినా రిలాక్స్ ఉండదు. హౌస్ వైఫ్ అయినా డ్యూటీ చేసే వాళ్ళకైనా పిల్లలతో ఈ ప్రాబ్లం తప్పదు. ఇప్పుడైతే మళ్ళీ పొయ్యి వెలిగించుకొని ఈ కడాయి పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే చూసి వేసుకోండి. ఎక్కువ అస్సలు వాడకండి ప్లీజ్, ఇది ఒక్క నా రిక్వెస్ట్. ఎందుకనంటే ఆయిల్ ఎక్కువ వాడడం వల్ల లేనిపోయిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం, లేకపోతే హార్ట్ అటాక్ రావడం, బీపీ, షుగర్ ఏదో సంథింగ్ ఒకదాని తర్వాత ఒకటి లింక్ అయ్యే ఉంది. కాబట్టి చూసి మనం తింటే మన హెల్త్కి కూడా మంచిది. ఇవన్నీ ఆనియన్స్ సాధ్యమైనంత వరకు ఆనియన్స్ సన్నగా తరుక్కోవడానికి ట్రై చేయండి. నాకు చాలా టైం తక్కువగా ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా నేనైతే కట్ చేసి అయితే వేసానమాట. ఏం లేదు, కుకింగ్ టైం ఇస్తే మాత్రం ఆనియన్స్ కూడా మొత్తం కుక్ అయిపోయి చిన్న ముక్కలుగా అయిపోతాయి. 2-3 మినిట్స్ తర్వాత మన ఆనియన్స్ స్టేజ్ని చూసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము. మనకు తొందరగా కూర అయిపోవాలి అంటే సాల్ట్ మాత్రం యాడ్ చేయండి. తొందరగా ఆనియన్స్ అనేది కుక్ అయిపోతాయి. ఆయిల్ మాత్రం చాలా తగ్గించి వేసుకోండి. ఇది నేను 1-2 సార్లు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఆయిల్ వల్ల అన్ని ప్రాబ్లమ్సే, కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఉన్న కొద్దిగా ఆయిల్తోనే ఎక్సలెంట్గా సూపర్గా కూర అయితే మనం కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే 5-6 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. మన ఆనియన్స్ ఎంతగా మగ్గితే మన కూర టేస్ట్ అయితే అంత బాగుంటుంది అనమాట. ఆనియన్స్ చూసారు కదా, బ్రౌన్ షేడ్లోకి అయితే వచ్చేసాయి అనమాట. చూస్తేనే తెలిసిపోతుంది మన ఆనియన్స్ అయితే కుక్ అయిపోయాయని. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి అయితే మగ్గించుకుందాము. ఎందుకంటే మన ఆనియన్స్ ఎంత ప్రాపర్గా మగ్గితే అంత బాగుంటుందన్నమాట. ఇంకా వీడియోస్ చేసే ముందైతే నేను నూనె గురించి ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే బాబుకు వైరల్ ఫీవర్ వచ్చింది. వైరల్ ఫీవర్ కూడా కాదు, అది బ్లడ్లో టైఫాయిడ్ అనమాట. 6 days నేను వాడితో హాస్పిటల్లో నలిగిపోయాను. నాకు గుర్తుకొచ్చిన ప్రతిసారి కళ్ళలో నీళ్ళు అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మన పిల్లలకి ఏదన్నా అయితే మాత్రం అది మనం మాత్రమే భరించాలి. పక్కన మన వాళ్ళు ఎంతమంది
ఎంతమంది ఉన్నా అది చాలా తక్కువ అవుతుంది. నైట్ టైం వాడు అస్సలు మమ్మీ నువ్వు వెళ్ళకు నాతోనే ఉండు అని అంటే నేను నైట్ అన్నా కాస్త రిలాక్స్ అవ్వాలి కదా, డే మొత్తం వాడిని చూసుకోవడమే సరిపోయింది. కాబట్టి మన హెల్త్ విషయంలో మనం కొంచెం కేరింగ్గా ఉంటే చాలా మంచిది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అల్లం పేస్టు అండ్ పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు అయితే కలుపుకోండి. చూస్తున్నారు కదా, కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఆనియన్స్ మనకు బరాబర్ సరిపోయింది. ఇప్పుడు మన కరివేపాకును కూడా వేసేసుకోండి. స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మగ్గేయాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేసుకుంటే సరిపోతుంది. మనం కాలీఫ్లవర్ ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి దానికి పెద్ద టైం అయితే పట్టదు. మనకు కావాల్సింది టమాటా కుక్ అవ్వాలి కాబట్టి టైం పడుతుంది. కాబట్టి టమాటా వేసి అన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక 2-3 లేదా 5 మినిట్స్ మూత పెట్టి సిమ్లో వదిలేసి మనం మిగతా వర్క్ ఉంటుంది కదా ఇంట్లో, ఆ పని చూసుకుంటే హ్యాపీగా మన కూర చేసుకుంటుంది. మన ఇంట్లో పని కూడా చక్కబెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు దసరా హాలిడేస్ వచ్చాయి కదా, పిల్లలు ఇంట్లో ఉండిపోతున్నారు. ఒక్క పని కూడా వాళ్ళ టైంకు స్కూల్కి వెళ్ళిపోతే కానీ మన పనులన్నీ టైంకి అయిపోయాయి అనమాట. చూస్తారు కదా, ఇప్పుడు 11 అవుతుంది. నేను యాక్చువల్ కుక్ చేసేటప్పుడు ఈరోజు సద్దుల బతుకమ్మ అనుకుంటా. మీ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మన టమాటా కూడా మగ్గిపోయింది కదా, మగ్గిపోయిన తర్వాత చాలా వేడిగా ఉంది, చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఇంకా అందుకనైతే నేను ప్లేట్తోనే వేసేస్తున్నాను. గోబీని ఎంత బాగా కుక్ చేస్తే అంత బాగుంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ డైరెక్ట్గా తిన్నా కూడా తినాలనిపిస్తుంది. మోస్ట్లీ మనము ప్రాపర్గా కారం చూసి వేసుకోవాలి. కారం ఎక్కువ అయిందనుకో అసలు తినలేము. కాబట్టి ఎంత తినగలుగుతాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం అంతే కారం వేసుకుంటే బెస్ట్. పిల్లలు కానీ మనం కానీ హ్యాపీగా తినొచ్చు. కారం ఎక్కువగా వేస్తే అంత తినాలనిపించదు. కాబట్టి కారం విషయంలో కొంచెం జాగ్రత్త వేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిసేటట్టు కలుపుకుంటే ఇవన్నీ మనకు ఏమేమి వేసామంటే సాల్ట్ ఇవన్నీ వేసాం కదా, అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతాయి అన్నమాట. అల్లం పేస్ట్, పసుపు ఇవన్నీ చూస్తారు కదా మంచిగా. ఇప్పుడైతే కారం అయితే వేసేసుకుందాము. కారం చూసి వేసుకోండి. అదే చెప్తున్నాను కదా, కారం చాలా రెడ్గా ఉంది అండ్ పవర్ కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి 2 స్పూన్ అలా వేసాను, కానీ హాఫ్ స్పూన్ అలా వేసానమాట. మీరు చూసి వేసుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో ఇంత తింటాం కాబట్టి ఈ క్వాంటిటీలో నేనైతే వేసాను. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని ఒక 3 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేసేద్దాం. ఎందుకంటే కారం అనేది మన వెజిటేబుల్స్కి కరెక్ట్గా పట్టుకుంటుంది. దీంట్లో మనం ఇంకా బీన్స్ వేసుకోవచ్చు, ఆలు వేసుకోవచ్చు, రకరకాలుగా వేసుకొని మనము గోబీని అయితే కుక్ చేసుకోవచ్చు. దీన్ని అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రై కూడా చాలా బాగుంటుంది. నేనైతే కర్రీ లాగా చేస్తున్నాను ఈరోజు. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ తర్వాత చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు మగ్గిపోయింది. ఒక 1 గ్లాస్కి కొంచెం అటు ఇటు నేనైతే వాటర్ అయితే వేసాను అనమాట. ఇంకొద్దిగా కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఫైనల్ స్టేజ్లో మునక్కాయని వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వెంటనే వేస్తే ఏంటంటే ఇవన్నీ కూడా వాటర్ అయిపోయి చప్పదనం వస్తుంది. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మనం మునక్కాయలు వేసుకుంటే ఆ కుక్ అయిన గ్రేవీ అయితే ఏది ఉంటుందో అది మునక్కాయ పీల్చుకొని సాల్ట్ కానీ కొంచెం కారం, ఉప్పు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసుకొని చాలా చాలా బాగుంటుంది. జ్యూసీగా ఉంటుంది మునక్కాయలు 2 డేస్ నుంచి ఫ్రిడ్జ్లో అలా ఉండిపోతున్నాయి. ఇంకా మటన్లో వేద్దాం అనుకున్నాను, కానీ సడన్గా ఇప్పుడైతే నేను గోబీలో వేయడం అయితే జరిగిందనమాట. వాటర్ అయితే వేసుకున్నాం కదా, సాల్ట్ కొద్దిగా తగ్గింది. సాల్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడైతే సాల్ట్ అంతా సరిపోయేటట్టుగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ మునక్కాయలు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడైతే నేను మునక్కాయలు కడిగి శుభ్రంగా ఇవన్నీ అయితే వేసేస్తున్నాను. చాలా బాగుందండి కర్రీ అయితే. రెసిపీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేసిన ప్రాసెస్ అంతా బాగుందనిపిస్తే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియోస్ బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సపోర్ట్ చేయండి. చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను, అస్సలు సక్సెస్ అనేది రావట్లేదు. చూద్దాం, ఏదో ఒక రోజు మన గోల్ మనం రీచ్ అవ్వలేకపోతాం అనే చిన్న హోప్తోనైతే ట్రై చేస్తూనే ఉన్నాను అనమాట. ఇంట్లో వరకు అంతా ముగించుకొని ఒక హౌస్ వైఫ్ ఉమెన్ కుకింగ్ వీడియో చేయడం అంటే అది చిన్న విషయం కాదు. మన ఆడవాళ్ళందరికీ తెలిసిందే ఈ విషయం. కాబట్టి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చూస్తారు కదా, మునక్కాయలు వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత సాల్ట్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మునక్కాయలకు ఎక్కువ టైం అయితే పట్టదు, ఈజీగా కుక్ అయిపోతాయి. మునక్కాయ ఇగురు వేసుకోవచ్చు, ఆనియన్స్లో వేసుకొని ఇగురులో వండుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. మటన్లో, చికెన్లో, ఎవ్రీ దాంట్లో కూడా మనం మునక్కాయని వాడచ్చు. మునక్కాయలో చాలా చాలా మనకి హెల్త్కి సంబంధించినవి ఉంటాయి కాబట్టి ఎన్నిసార్లు అయినా కుక్ చేసుకొని వండుకోవచ్చు. చూసారు కదా, వీడిగా కర్రీ అయితే అయిపోయిందనమాట. ఫైనల్గా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది. రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.